కైకేయి వనవాసం చేయమని చెప్పుద్ది, వెళ్ళమని. ఆయన సరేనని చెప్పొస్తాడు. వచ్చేటప్పుడు కొంచెం దిగులుగా వస్తాడు. ఎందుకు? రాజ్యాన్ని వదులుతున్నానన్న దిగులు కాదు. ఇప్పుడు ఈ విషయం నేను సీతకి ఎలా చెప్పాలి, రాజ్యం అది ఇప్పుడు పట్టప్రాణి అవుతున్నానని సంతోషంలో ఉంది కదా, నా మాట వినగానే ఈ మాట వినగానే దిగులు పడుతుందా, బాధపడుతుందా? అసలు నేను ముందు సీతని వదిలిపెట్టి నేను ఉండలేను. నన్ను వనవాసానికి వెళ్ళమంది కదా, నా సీతను వదిలిపెట్టి నేను ఉండలేను. సీతను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి, అసలు నేను అలా వెళ్ళడానికి ఆమె అంగీకరిస్తుందా? ఇన్ని ఆలోచించుకుంటూ వస్తాడు ఆయన. పైనుంచి చూస్తుంది, ఏంటి ఇందాక వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, ఇంత దిగులుగా వస్తున్నాడు, ఆయన మనసులో నన్ను వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలని అని ఆలోచిస్తున్నాడు. అసలు చూడండి వాళ్ళ మధ్య మధ్య బాండింగ్ ఆలోచిస్తున్నాడు. నన్ను వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడు, నేను ఎందుకు వదిలిపెడతానా ఏంటి, నేను వదిలిపెట్టాను కదా. ఇక లోపలికి వచ్చి ఆయన చెప్పడం ఆమెకి అర్థమైపోయింది ఆయన మనసులో ఏముందో. అందులో వాళ్ళ నాన్న చెప్పారు కదా, నీడలాగా నీ వెనకమాలే ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకునే ఉంటుందని. రాముడు చెప్తాడు అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయని. ఆమె కూడా దానికి చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మా నాన్నగారు చెప్పారు కదా, మీరే కదా ధర్మం అంటారు కదా, మీరు మీ నాన్న మాట ప్రకారం ధర్మాన్ని పాటిస్తున్నారు కదా, మరి నేను కూడా మా నాన్న ధర్మాన్ని పాటించాలి కదా. వివాహం చేసేటప్పుడు ఏం చెప్పారు మా నాన్న, మీకు ఛాయలాగా నీడలాగా ఉంటానన్నాను కదా, మరి మీరేమో అడవుల్లో వనవాసంకి తిరుగుతూ ఉంటే నేను అంతఃపురంలో, మీ నీడ అంతఃపురంలో ఉంటుందా, మనిషి ఎక్కడ ఉంటే నీడ కూడా అక్కడే ఉండాలి కదా. సో అందుకని నేను మీతో రావాలి కదా. వాళ్ళ నాన్న చెప్పిన విషయాలన్నీ అప్పుడు ఎంత చక్కగా గుర్తుపెట్టుకుని అవసరానికి చక్కగా, అంటే రాముడిని వదిలి ఇంకోటి ఉండలేదు, అలా వాడుకుని వనవాసానికి వెళ్ళింది.